So in this video we will see 10th class Hindi 4th lesson, that is కన్ కన్ కా అధికారి. సో కన్ అంటే ఏంటి? పార్టికల్స్. అధికారి అంటే ఓనర్స్. సో మొత్తానికి మీనింగ్ ఏంటి అంటే ఓనర్ ఆఫ్ ఎవ్రీ పార్టికల్స్. సో దిస్ లెసన్ ఈజ్ రిటన్ బై డాక్టర్ రామధాरी सिंह दिनकर. नाउ वी विल सी उन्मुखीकरण. सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे. ऐसा था उनका आश्रम, गांधी जी के अनुसार के लिए पूजा के समान था श्रम. సో గాంధీజీ ఏం చేసేవాళ్ళు అంటే చర్ఖీ పైన హీ వాజ్ మేకింగ్ యార్న్, అండ్ విత్ దట్ యార్న్ హీ వాజ్ ఆల్సో మేకింగ్ క్లోత్స్, అండ్ హీ వాజ్ ఆల్సో డూయింగ్ ఆల్ ది వర్క్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ హిస్ ఆశ్రమంలో ఏదైతే పని ఉంటుందో అన్ని పని అనేది గాంధీజీ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం నుంచి రాళ్ళు ఎత్తుకోవడము, ఇంకా మనకు పిండి తయారు చేయడము, అండ్ ఫ్లోర్ మేకింగ్ ఆల్సో హీ వాజ్ డూయింగ్. సో ఇలాంటిది ఆయన ఆశ్రమం అన్నమాట. అక్కడ ఎవరికి కూడా పని అనేది ఈ పని చేయరు అనేది ఉండదు, అందరూ కలిసి అనేది పని చేసేవాళ్ళు. గాంధీజీ కోసం అనేది పని అనేది ఒక పూజ లాంటిది అనమాట. సో ఆల్వేజ్ హీ యూజ్ టు డూ వాట్ ఎవర్ वर्क ही गेट. सो उद्देश्य. सो यह पाठ छात्रों को सामाजिक काव्य सृजन की प्रेरणा देते हुए समाज कल्याण व उदारता की भावना का विकास करता है. ఈ లెసన్ అనేది మన స్టూడెంట్లో సొసైటీకి రిలేటెడ్ ఏదైనా రాయడానికి ఒక మోటివేషన్ ఇస్తుంది, ప్లస్ సొసైటీకి మంచి చేసే ఒక గుణం అనేది వాళ్ళకు దానికి రిలేటెడ్ ఏమైనా రాయాలనేది మోటివేట్ చేస్తుంది, ప్లస్ వాళ్ళలో మంచి ఫీలింగ్ని కలిగిస్తుంది, డెవలప్ చేస్తుంది. సో इसमें श्रम का महत्व बताया गया है. सो इन दिस लेसन देर इज ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. मेहनत ही सफलता की कुंजी है. సో హార్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ ద సక్సెస్ ఆఫ్ కీ టు ది సక్సెస్ అనేది ఈ లెసన్ ద్వారా మనకు తెలుస్తుంది. హార్డ్ వర్క్ ఈజ్ ది కీ టు ది సక్సెస్ అనమాట. మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి కభీ नहीं हारता. సో కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు, వాళ్ళు ఎప్పుడు గెలుస్తారనమాట. ఇఫ్ దే కీప్ వర్కింగ్ కంటిన్యూస్లీ, ఇఫ్ దే కీప్ ట్రయింగ్, సో కంపల్సరీ వన్ డే సక్సెస్ దే విల్ గెట్. ఎందుకంటే కాల్పనిక జగత్ సాకార్ రూప్ దేనే వాళ్ళ వహీ హే. కష్టపడే వాళ్ళు మాత్రమే ఏదైతే కలగంటారో ఆ కళని నిజం చేసే శక్తిని అనేది వాళ్ళకే ఉంటుంది. దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ పవర్ టు మేక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో దిస్ ఈజ్ इसलिए श्रम करने वाला ही कण कण का अधिकारी है. అందుకే వాళ్ళే కష్టపడి అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే రైట్ ఉంది టు బికమ్ ది ఓనర్ ఆఫ్ ఎవ్రీ పార్టికల్. विधा विशेष. इस पाठ की विधा कविता है. సో వీ నో దట్ కణ్ కణ్ కా అధికారి ఇస్ ఏ పోయం. పోయం ఏంటి అంటే పోయం ఒక గుణం ఏంటి అంటే ఇందులో చాలా తక్కువ వర్డ్స్లో ఎక్కువ ప్రభావం చూపించడం అనేది కెపాసిటీ ఉంటుంది. ఇట్ టెల్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ వెరీ లెస్ వర్డ్స్ అనమాట. సో నౌ डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. सो डॉक्टर रामधारी सिंह ఏంటి అంటే he was among the Hindi poet. He was the one of the famous poet, and he was born in the year 1908 in the state of Bihar, and the place is मुंगेर, and उनका निधन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. ही इज ऑल्सो कॉल्ड द नेशनल पोएट ऑफ हिंदी. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. उर्वशी రాసినందుకు, ఉర్వశి అనేది బుక్ రాసినందుకు ఆయనకు జ్ఞాన్పీఠ్ పురస్కార్ కూడా ఇవ్వటం జరిగింది. రేణుకా, రసవంతి, కురుక్షేత్ర, పరశురామ్కి ప్రతీక్ష, ఇవన్నీ ఆయన చేసిన కొన్ని ఫేమస్ రచనలు అనమాట. నౌ వీ విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు ది विधा विषय प्रवेश. प्रस्तुत पंक्तियाँ कुरुक्षेत्र नामक काव्य से ली गई हैं. సో డాక్టర్ రామధారీ సింగ్ రాసిన కురుక్షేత్ర బుక్లో నుంచి మనకు ఈ లెసన్ అనేది తీసుకోవడం జరిగింది. మహాభారత్ యుద్ధ సే హువా వినాశ్ దేఖ్కర్ యుధిష్ఠిర్ బహుత్ దుఃఖీ హువే. సో మహాభారతం యుద్ధంలో జరిగిన నష్టాల్ని చూసి యుధిష్ఠిర్ అనేది చాలా
బాధపడ్డాడు. उन्होंने राजकाज त्याग कर वन जाने का निर्णय लिया. He decided to go to the in the forest, and he decided to leave all his kingdom. ఇంకా రాజ్యం అన్నీ వదిలేసి ఇంకా కింగ్గా రాజుగా ఉండటం కూడా ఆయనకు ఇష్టం లేదు ఇంకా. तब सरसरियाँ पर लेटे पितामह भीष्म ने उन्हें राजधर्म का उपदेश दिया. అప్పుడు భీష్మ పితామహ అనేది ఇంకా చావు బెడ్ పైన ఉన్నాడు. అక్కడి నుంచి ఈయన రాజధర్మం అంటే ఏంటి అనేది ఆయనకు చెప్పాడు. పాఠ్ की पंक्तियाँ उसी उपदेश पर आधारित हैं. సో భీష్మ పితామహ యుధిష్ఠిర్కి ఏమని చెప్పాడు అక్కడ నుంచే మనకు ఈ లెసన్ అనేది తీసుకోవడం జరిగింది. సో మనము పోయం చూద్దాము. ఏక మనుష్య సంచిత్ కర్తా హై అర్థ పాప్ కే బల్ సే. ఒక మనిషి అనేది ధనం అనేది ఎట్లా అనేది కలెక్ట్ చేస్తాడు, ఎట్లా సంపాదిస్తాడు అంటే పాపం చేసి. और भोक्ता उसे दूसरा भाग्यवाद के छल से. కానీ వేరే వాళ్ళు లక్ వల్ల వాళ్ళ రాతల వల్ల అనేది తలరాతల వల్ల ఆ ధనాన్ని ఏం చేస్తారు, యూటిలైజ్ చేస్తారనమాట. నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై వह శ్రమ్ వ భుజ్బల్ హై. నర్ సమాజ్ అంటే మేల్కి లక్ ఏంటి అంటే వాళ్ళ కష్టం అన్నమాట, వాళ్ళ భుజం అన్నమాట. అంటే వాళ్ళ హ్యాండ్ పవర్ ప్లస్ दियर हार्ड वर्क ఈజ్ ఓన్లీ కాల్డ్ दियर లక్. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभ तल है. సో కష్టపడే వాళ్ళు పాదాల్లో ఏమేమి ఉంటాయంటే పృథ్వీ, ఆకాశం, పాతాళం అండ్ పాతాళ ఆల్సో. ఈవెన్ దీస్ త్రీ ఈజ్ ఫాలింగ్ ఇన్ दियर फीट. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजित प्रकृति से पहले उसको सुख पाने दो. సో ఎవరైతే మనకు కష్టపడి అన్నీ చేస్తారో వాళ్ళని మనము వెనుకబడి ఉండని ఇవ్వద్దు. దే షుడ్ నాట్ బీ బ్యాక్. ద వన్ హూ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫార్ అస్, దే షుడ్ ఆల్వేజ్ బీ ఇన్ ద ఫ్రంట్ and they should always get all the benefit of whatever they are doing. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है. ఏదైతే ప్రకృతిలో ఉందో, ఏదైతే వాటర్ కానీ ఎయిర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది మనుషులదే. దట్ బిలాంగ్స్ టు హ్యూమన్ బీయింగ్ ఓన్లీ. వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఆన్ अर्थ. ధర్మరాజ్ ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన్ జన్ హై. ఓ ధర్మరాజు, ఇక్కడ ఏదైతే కష్టపడి ఎవ్రీ పార్టికల్స్ క్రియేట్ చేస్తారు ఈ దీనిపైన అందరి యొక్క జనాలు అధికారం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ 4th lesson.